బ్రేకింగ్ చూసిన బెంగాల్ మాజీ సీఎం టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలు టీఎంసీ సీనియర్ నాయకురాలు సుష్మితా దేవ్ రాజ్యసభతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇక ఈ రాజీనామాపై ఇంకా ఆమోదం పొందకముందే మరో ఎంపీ రాజీనామా చేయడం సంచలనం రేపుతుంది. రాజ్యసభ పదవికి ప్రకాష్ చిక్ బైరెక్ రాజీనామా చేశారు. వారం రోజుల్లో 3 టీఎంసీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో టీఎంసీ పార్టీ సంక్షోభంలో పడిపోనుంది. ఇక గతంలో కీలకంగా ఉన్న నేతలంతా ఇలా వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో దీదీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, టీఎంసీ అధినేత్రి అదేవిధంగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మమతా బెనర్జీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత వరుస దెబ్బలు తగ్గుతూ ఉన్నాయి. 1 by 1 ఆ పార్టీకి చెందిన నేతలు 1 by 1 వీడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనకు తెలిసిందే ఈ రీసెంట్ కూడా 20 మంది ఎంపీలు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఇంటికి ఆఫీస్కి వెళ్ళటం కానీ కలవటం కానీ, అంటే మేము విల్లింగ్ గా ఉన్నాం, మమ్మల్ని స్పీకర్కి లేఖ రాయటం కానీ, స్పీకర్కి లేఖ రాసి తమని ప్రత్యేక గ్రూప్ గా టీఎంసీ కాకుండా టీఎంసీలోనే ఒక వర్గంగా వేరే ఒక వర్గంగా గుర్తించాల్సిన అవసరం ఉందని ఒక లేఖ రాయటం కానీ, ఇవన్నీ కూడా జరిగిన పరిణామాల నేపథ్యంలో రాజీనామాల పరంపర కూడా కొనసాగుతూ ఉంది. టీఎంసీ ఎంపీ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ చిక్ బెరైక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆ పదవికి టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేశారు. వారం రోజుల్లో 3 టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అఫ్కోర్స్ వాళ్ళు లేఖ రాయటం అదంతా ఒక ప్రాస్పెక్ట్ అయితే, నెక్స్ట్ స్టెప్ లో భాగంగా ఈ విధంగా రాజ్యసభ పదవితో పాటుగా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే మనకు తెలిసిందే పార్లమెంట్ లో ఇంపాక్ట్ ఉండాలంటే ఏ పార్టీకి అయినా సరే ఆ ఎంపీల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈమెకి ఈ పార్టీ తరఫు నుంచి లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, మొత్తం దాదాపు 20 మంది ఎంపీల దాకా ఉన్న నేపథ్యంలో వీరంతా పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోవటం, లేదంటే వేరే పార్టీలోకి వెళ్లేందుకు ఆలోచిస్తే కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద షాక్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ లో రిప్రజెంటేషన్ ఉంటేనే ఆ పార్టీకి వాల్యూ ఎక్కువ ఉంటుంది నిజానికి. ఎందుకంటే కేంద్రానికి ఎప్పుడైనా అంటే బిల్లుల విషయంలో పాస్ చేసే విషయంలో కేంద్రానికి ఇతర పార్టీల మద్దతు అవసరం ఉంటుంది. కాబట్టి అపోజిషన్ అయినప్పుడు కూడా కొంత వాళ్ళు మాట్లాడుకొని ఏదంటే సోని కన్విన్స్ చేసుకుని బిల్లు పాస్ అయ్యేలా వ్యవహరించడం కోసం విపక్ష ఎంపీల యొక్క సాయం కూడా కోరే సందర్భాలు ఉంటాయి. కాబట్టి సో అటువంటి నేపథ్యంలో ఈమెకు ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో పార్లమెంట్ వేదికగా ఆ బలం మొత్తం కూడా డే బై డే క్షీణించిపోతుంది, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అని ఏదైతే బలంగా సంకేతాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మొన్న కీలక మీటింగ్ కావచ్చు, ఈ రోజు టీఎంసీ ఎంపీ ప్రకాష్ చిక్ బెరైక్ రాజీనామా కావచ్చు, రీసెంట్ గా సుష్మితా దేవ్ అనే ఒక లేడీ రాజ్యసభ ఎంపీ అస్సాం చెందినటువంటి ఆమె కూడా బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. బెంగాల్ టీఎంసీ పార్టీ నుంచి ఆమె ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తారు. నిజానికి ఆమె అస్సాం అయినప్పుడు కూడా అక్కడ దగ్గరలోనే ఉంటారు కాబట్టి, ఆమె బెంగాల్ దగ్గరలో ఉంటారు కాబట్టి సో ఆమె పార్టీ టీఎంసీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. సో ఆమె కూడా సుష్మితా దేవ్ అనే వ్యక్తి కూడా రీసెంట్ గా ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేయడంతో పాటుగా బీజేపీలో చేరేందుకు విల్లింగ్ గా ఓపెన్ గానే ప్రకటన చేశారు. సో ఈ విధంగా 1 by 1 పోతున్న పరిస్థితి నేపథ్యంలో మమతా బెనర్జీ పరిస్థితి పూర్తిగా పడిపోతుంది. నిజంగా మనం నిన్న కూడా చూసాం. నిన్న మీటింగ్ జరిగిన విపక్ష ఇండి కూటమి మీటింగ్ సందర్భంగా కూడా సోనియా గాంధీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ఆమె చాలా స్పష్టంగా మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వండి, కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారు. అదేవిధంగా మీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి కూడా ఒక కీలకమైన పదవి ఇస్తామని సోనియా గాంధీ ఆఫర్ చేసినట్టు కూడా వార్తలు చూసాం. అది నిజంగానే ఆఫర్ జరిగింది. సోనియా గాంధీ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ వీళ్ళు మమతా బెనర్జీ కావచ్చు, లేదంటే ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావచ్చు, దీనిపైన అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చినటువంటి ఆఫర్ మీద ఇప్పటికీ స్పందించలేదు, అంటే అధికారిక ప్రకటన చేయలేదు. బట్ సోనియా గాంధీ మాత్రం అంటే ఆమె పరిస్థితి ప్రస్తుతం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీలందరూ కూడా 1 by 1 వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆ సిచ్యువేషన్ ని కాంగ్రెస్ పార్టీ ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని ఈ ఆఫర్ చేశారనేది ఓపెన్ ఫ్యాక్ట్. రాజకీయ వర్గాల్లో చర్చ కూడా కొనసాగుతుంది. కేవలం మమతా బెనర్జీ ప్రస్తుతం ఫేస్ చేస్తున్న దుస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో, అంటే గతంలో నిజానికి ఆమె
పార్టీ మెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ నేతే కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ కూడా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీతో విభేదించి టీఎంసీ అనే పార్టీ పెట్టుకొని అప్పటి వరకు దశాబ్దాలకు కొనసాగుతున్నటువంటి కమ్యూనిస్టుల యొక్క ఆధిపత్యాన్ని పశ్చిమ బెంగాల్లో కూలగొట్టి ఆమె ముఖ్యమంత్రి అవడం జరిగింది. వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. లాస్ట్ మొన్న జరిగిన ఎన్నికల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు, ఓడిపోయారు. సో మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ లాగా మీరు అదే పార్టీకి వచ్చేయండి, మీకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది, పార్టీలో కీలక పదవి కూడా వస్తుంది అనేది మీరు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సోనియా గాంధీ ఆఫర్ చేశారు. కానీ వీళ్ళ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సో ఎందుకంటే పార్టీ యొక్క సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ప్రయత్నం చేస్తున్నారు. బట్ మమతా బెనర్జీకి జరుగుతున్న వరుస షాక్లు ఏవైతే ఉన్నాయో ఎంపీలు విడిపోవడం, అదిగాక 80 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో మెజార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంత బీజేపీ వాళ్ళతో టచ్ లో ఉండి బీజేపీలోకి వెళ్లేందుకు అనుకుని ఉన్నారనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సో మమతా రైట్. థ్యాంక్ యూ వెంకట్.